హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు సికింద్రాబాద్ బోనాలు ఇక్కడ మా ఇంటి దగ్గర అవుతున్నాయి. మీకు అందరికీ తెలుసు సికింద్రాబాద్ బోనాలు ఎట్లయితాయో. మేము బోనాలు ప్రిపేర్ చేస్తున్నాము. ఇక్కడ 4 o'clock లేచినుండే, మార్నింగ్ 4 o'clock మా మమ్మీ లేపి బోనాలు ప్రిపేర్ చేస్తుంది. బోనాలు ప్రిపేర్ చేసేది మీరు చూస్తూ ఉండండి. ఈ బోనాలు మేము చేస్తలేమో, మా మమ్మీ చేస్తుంది. ఎట్లా చేస్తుందో, ఎలా చేస్తుందో చూడొచ్చు మీరు అందరూ. మార్నింగ్ 4 o'clock లేచినాం. మేము 4 o'clock చేసుకొని స్నానం చేసుకొని అంతా ప్రిపేర్ చేసుకొని ఇక్కడ నుంచి ఇంకా బోనాలు ఎట్లా ప్రిపేర్ అవుతున్నాయో, ఎట్లా తీసుకెళ్తున్నాం ఇక్కడ నుంచి చూడండి. నేను నాయిస్ ఉంది కాబట్టి వాయిస్ ఓవర్ దుష్టుని చూడు, పొంగుతున్న రక్తము చూడు. కళ్ళు సాకాలతోని, యాప కొమ్మాలతోని, పలము పువ్వులతోని, పడుచుల బోనాలతోని ఆషాఢంలో జాతారా దర్శనమిచ్చే అమ్మరా. ఈమె మా అత్త కూతురు. మా మమ్మీ బోనం తయారు చేస్తుంటే నేను గిట్లా తయారు చేస్తా అని అదే తయారు చేస్తుంది. నేను గిట్లా బోనం ఎత్తుకుంటా అంటే సరే అని మమ్మీ బోనం తయారు చేయని ఇచ్చేసినండి. ఇంకా ఫైనల్లీ బోనం అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా మమ్మీ దాని గురించి పూలు తెచ్చినండే, అవి కడుతుండే. దానికి బోనంకి లుక్ మంచిగా ఉంటుందని చెప్పేసి ఇంకా చూస్తుండండి ముందు ముందు ఏం జరగబోతుందో. ఇక్కడ ఈ పరమాన్నం మా అత్త ప్రిపేర్ చేసింది. ఇంకా బోనాల్లో పరమాన్నం వేయాలి కాబట్టి అది ప్రిపేర్ చేసి ఇచ్చినండి. మా అమ్మ వేస్తుంది. అసలు నాకు ఇట్లా తెలియదు, ఇది పరమాన్నం 5 times వేయాలంట బోనాల్లో. అయితే మా మమ్మీ 2 బోనాలు కలిపి 5 times వేస్తుంది పరమాన్నము. ఇక్కడ మీకు బోర్ కొట్టద్దని చెప్పేసి నేను సాంగ్ యాడ్ చేస్తున్నా. ఇక్కడ మమ్మీ ఒకరోజు ముందే యాపాకులు కట్టి పెట్టుకుంది. ఎందుకంటే బోనాల్లో పెడితే కొంచెం మంచిగా అదే డెకరేషన్ ఇస్తుంది కదా యాపాకులు పెడితే. సో 2 బోనాలు అలానే పెట్టి ఇంకా తయారు చేసడం అయిపోయింది ఇక్కడతో బోనం. యాక్చువల్లీ మేము జాతరకు కూడా పోయినండి ఆ రోజు నెక్స్ట్ డే, బట్ వీడియో తీయలేదు. ఎందుకనంటే నార్మల్గా చూడడానికి, షాపింగ్ చేయడానికి వెళ్ళినుండే అండ్ కొంచెం టైర్డ్గా కూడా ఉండే. బికాస్ 3 days నుంచి కంటిన్యూస్గా వర్క్ ఉండే. అందరికీ కోల్డ్, ఫీవర్ కూడా వచ్చేసింది. శూలము చూడు, గిరగిర గిర చక్రము చూడు, కళ్ళ కింద దుష్టుని చూడు, పొంగుతున్న రక్తము చూడు. కళ్ళు సాకాలతోని, యాప కొమ్మాలతోని, పలము పువ్వులతోని, పడుచుల బోనాలతోని ఆషాఢంలో జాతారా దర్శనమిచ్చే అమ్మరా. ఇంకా మమ్మీ ఆ మీద బోనం మీద పెడుతుంది చూడండి. అలా కొంచెం ఉల్లిగడ్డలు, చింతపండు, వాటర్, పెరుగు వేసినుండే. కొంతమంది వేరే వేరే ఇట్లా వేస్తారు, కానీ మా మమ్మీ ఇవే వేస్తుంది ఓన్లీ. ఇంకా మీరు ఆ బోనంలో ఏమేమి వేసుకుంటారో కామెంట్ చేయండి, మాకెట్లా తెలుస్తుంది. అంటే మా మమ్మీ అంటుండేది అవి వేస్తారు ఇవి వేస్తారు అని, కానీ మేము ఎప్పుడు చూడలే వినలే. అందుకోసమే మీరు కామెంట్ చేయండి, మాకు అర్థమైపోతుంది. ఇంకా దానిపైన దీపం పెట్టేసి ఒత్తులు పెట్టేస్తుండే. ఇక్కడ ఉంది మా అత్త ఇంకా కంకణాలు కట్టి మాకందరికీ కడుతుండే. మా మమ్మీ బోనం ఇంకా తను మా అందరికీ కంకణాలు కట్టిన తర్వాత మా మమ్మీ ఇక్కడ బోనంకి శాఖ తయారు చేస్తుండే. దాని తర్వాత కొబ్బరికాయలు అన్నీ తయారు చేసి పక్కన పెట్టింది. ఇంకా
తిను మా మామ కూతురు. మేము ముందే చెప్పినాం కదా ఫస్ట్లో, తనని తీస్తున్నాం. అందరికీ హాయ్ అని చెప్తుంది అక్కడ. మా మదర్ బోనం తయారు చేస్తుంటే చాలా క్యూట్గా మాట్లాడుతుండే. తనది గిట్ల ఎప్పుడన్నా వ్లాగ్ తీసి మీకు చూపిస్తాను. మీరు నాకు కమెంట్ చేయండి ఏమేమి తీయాలి, మీకు ఏమేమి వ్లాగ్స్ కావాలి అనేది, దేని గురించి అయినా. ఇవేమో అమ్మవారికి బియ్యం కలుపుతుండే మా అత్త ఇంకా మమ్మీ కలిసి. ఎందుకంటే మేము బియ్యం పోస్తాము మా అంకలమ్మకి అట్లా అని చెప్పేసి. మా అంకలమ్మకి ఏమో ఫ్రైడేనే పోసేసినుండే బియ్యము. పోచమ్మకి ఇంకా బోనం తీసుకెళ్ళేటప్పుడే బియ్యం తీసుకెళ్తాము. తినుమో మమ్మీ, తినుమా అత్త. ఇంకా బియ్యం 5గురు కలపాలంటే ఎవరు రాలేరు కాబట్టి మా ఇద్దరు చెల్లెళ్ళు, నేను, మమ్మీ, అత్త కలిపినుండే. ఎందుకు రాలేరంటే మా థర్డ్ పిన్ని దగ్గర బోనాలు ఉండే, మా సెకండ్ పిన్ని ఇట్లా అక్కడికి వెళ్ళినుండే. అమ్మమ్మ తాత వాళ్ళు లేట్గా వచ్చినుండే కొంచెం. ఇంకప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి మేము రెడీ అయ్యే వీడియో తీయడం మర్చిపోయినుండే. అసలు ఎప్పుడు 5 o'clock కల్లా బోనం తీసుకుని వెళ్ళిపోతుండే, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది కాబట్టి. ఇంకప్పటికే 7 అయిపోతుండే. అందుకోసమే ఇంకా బ్లాగ్ తీయలేదు. జల్దీ రెడీ అయిపోయి ఇంకా బోనం తీసుకొని వెళ్ళిపోయానుండే. అందుకోసమే కొంచెం వీడియో తీసింది నేను షార్ట్లో అప్లోడ్ చేసిన, చూడని వాళ్ళు చూసేయండి. మేము రెడీ అయిన ఫొటోస్ ఇంకా పిక్స్ దిగిన ఫొటోస్ అన్నీ తీసి నేను షార్ట్లో అప్లోడ్ చేసిన, చూడండి అందరూ. శూలము చూడు, గిరగిర గిర చక్రము చూడు, కళ్ళ కింద దుష్టుని చూడు, పొంగుతున్న రక్తము చూడు, కళ్ళు సాకాలతోని, యాప కొమ్మాలతోని, పలము పువ్వులతోని, పడుచుల బోనాలతోని ఆషాఢంలో జాతారా దర్శనమిచ్చే అమ్మరా. ఇంకా దేవుడు